ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్భక్తులందరికీ ప్రణామములు. ఈనాటి భగవద్గీత అధ్యయన కార్యక్రమాన్ని ప్రార్థనా శ్లోకాలతోటి మనము ప్రారంభించుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని. నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేషజాఢ్యాపః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి విత్కలిత విపంచి విభాసి వైరించి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీతాధ్యయనంలో భాగంగా అర్జున విషాద యోగాన్ని మనము అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. యుద్ధం వలన కలిగేటువంటి నష్టాలను ఒక్కొక్కటిగా అర్జునుడు కృష్ణ పరమాత్మ ముందు వ్యక్తపరుస్తున్నాడు. ఆ వ్యక్తపరచడంలో తన యొక్క ఆవేదనని, తన యొక్క ధర్మబుద్ధిని, యుద్ధము తర్వాత కలిగేటువంటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో, వాటి వల్ల కలిగే నష్టాలను ఏ విధంగా పూరించుకోలేమో ఇవన్నీ కూడా అర్జునుడు పరమాత్మ ముందు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ యుద్ధము జరిగిన తర్వాత ఈ నష్టాల్లో భాగంగా ఏమని చెప్తున్నాడు ఆయన? కులక్షయం కారణంగా కులధర్మాలు నశించిపోతాయి. వంశాలు నాశనం అయిపోవడం వల్ల, వంశాలు మరణించిపోవడం వల్ల ధర్మము చెప్పేవారు లేక ఆ తర్వాతి తరాల వారికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ధర్మం అనేది తెలియకుండా పోయి వారు అధర్మ మార్గంలో వారు పయనించవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇది వరకు అర్జునుడు పరమాత్మతో చెప్పి ఉన్నాడు. ఆ పైన శ్లోకంలో ఈ విధంగా పలుకుతున్నాడు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణసాంకర్యము ఏర్పడును. ఎప్పుడైతే కులంలో మహావీరులందరూ కూడా యుద్ధంలో వధింపబడతారో, మరణిస్తారో, అటువంటప్పుడు బలవంతులు అనేవారు లేక
బలహీనులు, బలహీనులంటే ధర్మము చేత బలహీనులు. శారీరక బలము గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ధర్మము చేత బలహీనులు అంటే ధర్మ మార్గాన్ని ఇష్టపడని వారు, ధర్మ మార్గాన్ని పాటించని వారు, కులస్త్రీలైనటువంటి వారిని లోబరుచుకొని లోభముతో వారిని మోహము వైపుకి వారిని మళ్ళించి కులస్త్రీలుగా గొప్ప పేరు గాంచినటువంటి స్త్రీలందరూ కూడా ఇటువంటి పురుషుల చేత తమ బలహీనత చేత వారికి లొంగిపోవడం వలన వర్ణసాంకర్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ వర్ణ సంకరము అనేది ఏర్పడుతుందో ధర్మము పూర్తిగా నశించినట్టుగా మనము చెప్పుకోవచ్చు. అయితే వీరు ఎందుచేత స్త్రీలు ఈ రకంగా కాబడతారు అని అంటే ఇంటి పురుషులు లేకపోవడము వలన, వారికి ధర్మము చెప్పేటువంటి వారు కరువైపోవడము వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ధర్మ మార్గం అనేది పూర్తిగా మూసుకొని పోయి అధర్మము పెచ్చు పెరిగిపోతుంది. స్త్రీలకు సమాజంలో విలువ అనేది పూర్తిగా లేకుండా పోతుంది. ధర్మాన్ని రక్షించవలసినటువంటి వారు కరువు అవడం వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే వీరు పరపురుషులతో వర్ణ సంకరము చేస్తారో తర్వాతి తరాల వారు ఫలానా వర్ణానికి చెందినవారు అని చెప్పుకోవటానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ వర్ణ సాంకర్యం వలన అనేక నష్టాలు కలుగుతాయి. ఇటువంటి నష్టాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని పై శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా. వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు అనగా శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. ఎప్పుడైతే ఈ వర్ణ సాంకర్యము ఏర్పడుతోంది, వర్ణ సాంకర్యం ఏర్పడడానికి కారణము ఎవరు? వర్ణ సాంకర్యం ఏర్పడడానికి కారణము యుద్ధంలో పాల్గొన్నటువంటి వారు, యుద్ధాన్ని ప్రేరేపించిన వారు, యుద్ధంలో వారిని చంపిన వారు అందరూ కూడా ఈ వర్ణ సాంకర్యానికి కారణభూతులవుతున్నారు. వర్ణ సాంకర్యము అనేటువంటిది మహాపాపమైనప్పుడు ఆ పాపానికి కారణము యుద్ధమునందు పాల్గొన్నవారు, యుద్ధమునందు మరణించిన వారు, యుద్ధానికి కారణమైన వారు, యుద్ధాన్ని ప్రేరేపించిన వారు, యుద్ధమునందు పాల్గొన్నవారు, యుద్ధమునందు వారిని చంపినవారు, ఇంతమంది కూడా ఈ పాపానికి కారణమవుతున్నారు అని అర్జునుడు చెప్తున్నాడు. ఈ పై శ్లోకంలో సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. ఈ వర్ణ సాంకర్యము వలన ఇది కులఘాతకులను కులమును నరకమునందు పడవేస్తుంది. అంటే యుద్ధమునందు మరణించిన వారు నరకానికే వెళ్తున్నారు, యుద్ధాన్ని ప్రేరేపించిన వారు నరకానికే వెళ్తున్నారు, యుద్ధమునందు పాల్గొన్నవారు, యుద్ధమునందు వధించిన వారు, వధింపబడిన వారు, యుద్ధానికి ప్రేరకులైన వారు, ఇంతమంది కూడా వారికి కలిగినటువంటి ఈ వర్ణ సాంకర్యము అనేటువంటి పాపం వలన వారందరూ కూడా నరకము పాలు అవుతారు అని చెప్తున్నాడు. ఆ పైన పిండోదకములు లోపిస్తున్నాయి, వర్ణ సాంకర్యం ఏర్పడింది, కలిగిన సంతానము ఎవరు వారి పితృదేవతలు, ఏ పితృదేవతలకి వారు శ్రాద్ధ కర్మలు చేయాలి, ఏ పితృదేవతలకు వారు తర్పణాలు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పేవారు లేక కరువు అయిపోయి
అది పుట్టినవారు సంకరంతో పుట్టినవారు కాబట్టి వారికి చేయడానికి తగినటువంటి అర్హత లేక పితృదేవతలకు పితృతర్పణాలు కానీ శ్రాద్ధములు కానీ లభించక వారు నరకము పాలయ్యేదరు అని అర్జునుడు తన బాధని కృష్ణ పరమాత్మ ముందు వ్యక్తీకరిస్తున్నాడు. ప్రత్యేకించి మహాభారత కాలము నాడు వర్ణ విభాగము అనేటువంటిది గొప్పగా చక్కటి ఒక సరి అయిన మార్గంలో అది పాటింపబడింది. ఏ వర్ణముల వారు ఏ ఏ వృత్తులు చేయాలి, ఏ ఏ వృత్తులను చేసి ఏ ఏ పితృదేవతలను వారు పూజించి వారు ఉద్ధరణకు గురి కావాలి అనేటువంటిది మహాభారత కాలంలో చక్కటి రీతిలో ఒక సరి అయిన మార్గంలో పాటింపబడినటువంటి కాలము అది. అయితే ఈ యుద్ధము తర్వాత అర్జునుడు భయపడుతున్నది ఏమిటంటే, ఈ యుద్ధము తర్వాత మహాబలశాలురు పురుషులు, ఇంటి పురుషులు అందరూ కూడా మరణించడం వలన రాబోయేటువంటి సంఘటనలు, వర్ణ సాంకర్యము, స్త్రీలు దిగజారిపోవటము, వర్ణ సాంకర్యము ఏర్పడము, దానివల్ల పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు లేకపోవడము, ఈ కారణంగా అందరూ కూడా నరకము పాలవ్వడము అనేటువంటిది జరిగి తీరుతుంది అని అర్జునుడు చాలా స్థిరముగా నమ్మినవాడై చెప్పుతూ ఇంతటి పరిణామాలకి మనము ఎందుకు కారణము కావాలి, ఎందుకు మనము ఈ యుద్ధాన్ని ఆపుకోకూడదు అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మతో తాను వ్యక్తీకరిస్తున్నాడు. అయితే ఇంకా ఏమని చెప్తున్నాడు, పిండోదకాలు, తర్పణాలు, శ్రాద్ధ తర్పణాలు లేకపోతే ఎందుకు వారు పితృదేవతలు కూడా అధోగతి పాలవుతారు అని చెప్పడంలో అర్జునుడి యొక్క ఆంతర్యం ఏమిటి? సరే, తప్పు చేసిన వారు, యుద్ధము చేసిన వారు, అధర్మంగా తన వారిని చంపుకున్నవారు, చంపినవారు, పాల్గొన్నవారు మొత్తం అందరూ కూడా నరకంలో పడతారు అన్నంత వరకు సరే. పితృదేవతలు కూడా నరకంలో పడతారు, ఎందుకు వారు బాధలు పడతారు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని అంటే, శ్రాద్ధమునందు చేసేటువంటి ఈ పిండ ప్రదానము పితృదేవతల నిమిత్తంగా బ్రాహ్మణాది భోజనాది క్రియలను పిండక్రియ అని, తర్పణం నందు విడవబోయేటువంటి జలాన్ని, అంజలితో జలాన్ని సమర్పిస్తారు, దాన్ని ఉదక క్రియ అని అంటారు. ఈ రెండిటి కోసమని పితృదేవతలు పైలోకంలో తమ వంశంలోని వారు తమకి అందించినప్పుడే వారికి ఆహారం అనేది వారికి వెళుతుంది. ఈ శ్రాద్ధ తర్పణాలు రెండూ జరగని నాడు వారు పితృదేవతలు శాంతించరు, వారు కోపిస్తారు. వారు కోపించడం వలన, వారు శపించడం వలన కింద ఉన్నటువంటి ఆ వంశాల వారు, పై తరాల వారు కూడా నరకాల పాలు ఎక్కడో కాదు, ఈ భూమి మీదనే ముందు నరకయాతన అనేది అనుభవిస్తారు. వారు నరకయాతన ఏ రకంగా అనుభవిస్తారు? వారికి నిత్యము కలిగేటువంటి కష్టాలే వారికి భూమి మీద కలిగేటువంటి నరకము. ఆ తర్వాత ప్రాణాలను త్యజించిన తర్వాత పైలోకంలో కూడా వారు నరకయాతనని అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అదే కాక ఈ శ్రాద్ధ కర్మలు ఎప్పుడైతే చెందవో, పితృదేవతలకు చెందవో, వారు కూడా అవి రెండూ లేకపోవడం వల్ల ఏ రెండు, ఒకటి ఉదక శాంతి, ఉదక క్రియ ఒకటి, తర్వాత పిండ ప్రదానాలు రెండూ లేకపోవడం వల్ల వారు బలహీనులవుతారు.
వారు బలహీనులవుతారు. వారు బలహీనులయ్యి మనల్ని ఆశీర్వదించేటువంటి శక్తి, బలము వారిలో ఉండదు. బలము అంటే ధర్మబలము కూడా. ఆ ధర్మబలం అనేది వారిలో నశించడం మూలాన వారు మనని ఆశీర్వదించకపోవటం వలన మనము కూడా బలహీనులమై, ధర్మహీనులమై ఈ లోకమునందు బతికున్నంత వరకు భూలోకమునందు నరకయాతన అనుభవించి ఆ పైలోకంలో కూడా నరకములో మనము శాశ్వతంగా ఉండిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని అర్జునుడు భగవానునితో తన ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. ఆపై ఇంకను మరీ కఠినమైనటువంటిది అయినప్పటికీ కూడా ఇది మనము తెలుసుకోతగ్గది. అర్జునుడు చెప్పేది చాలా కఠినమైనటువంటి విషయాలు. ఒక యుద్ధము వలన జరిగేటువంటి పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయి, ఎన్ని వంశాలు నాశనం అయిపోతాయి, ఎన్ని తరాలు నరకాల పడతారు అనేటువంటిది మనకి వినటానికి, భరించటానికి అతి దుర్భరమైనది. అయినప్పటికీ ఇది మనము తప్పక తెలుసుకోవలసినటువంటి విషయము. ఆ పై శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతా. వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతి ధర్మములు నష్టమగును. ఎప్పుడైతే ఈ వర్ణ సాంకర్యం అనేది ఏర్పడుతోందో దానికి వర్ణ సాంకర్యానికి కారణము ముందేమిటి? కులనాశనము. కులనాశనమునకు కారణము యుద్ధం వల్ల కులనాశనము. కులనాశనం వలన ఏం జరుగుతోంది? కులధర్మాలు అనేవి నశించిపోతున్నాయి. కులధర్మాలు ఏమిటో తర్వాతి తరాల వారికి తెలియలేకపోతున్నాయి. దానివల్ల ఏం జరుగుతోంది? మన ధర్మము మనము నిన్ననే అనుకున్నాము, కొన్ని శాస్త్రాలు, వేదాలు, మహర్షుల వచనాలు వలన మనకి శృతి, స్మృతి, పురాణాలు వలన మనకి కొన్ని విషయాలు మనకి తెలిస్తే సదాచారము వలన మనము పాటించవలసినటువంటి ధర్మాలేంటో మనకి తెలుస్తాయి. ఈ సదాచారం మనకి ఎలా తెలుస్తుంది? మన పైవారు, మన పెద్దలు మనకి చెప్పడం వలన మనకి ఆ ధర్మాలేవో తెలిసి దాన్ని మనం పాటించి దాన్ని తిరిగి మన తర్వాతి తరాల వారికి మనము నేర్పించవలసినటువంటి కర్తవ్యము మనలో ఉంది. అయితే అందరూ నశించిపోవడం వలన ధర్మం చెప్పేవాడు లేక ఈ కులధర్మం ఏమిటో తర్వాతి తరం వారికి తెలియక వారు పాపాన్నే చేస్తూ ఉండడం వలన పాపం అనేది వృద్ధి పొందిపోతుంది, పాపము వృద్ధి చెందుతుంది, ధర్మము నశించిపోతుంది. కులధర్మము అనేది ఎవరికి తెలియకుండా పోతుంది. కులధర్మము తెలియక కులధర్మాన్ని ఆచరించేవారు ఎవరూ లేక పాపాన్నే ఆచరిస్తూ అధర్మ మార్గంలో ముందుకు పోతూ ఉండడం వలన వారికి నరకము వారికి ప్రాప్తించడమే కాక పితృదేవతలని కూడా వారు మరిచిపోవడం వలన పితృదేవతలకు కూడా నరక ప్రాప్తికి ఈ తరాల వీరు కారణము అవుతారు. ఇది ఆయన అర్జునుడు చెప్పేటువంటి విషయము. మనకి సనాతన కుల ధర్మాలు, జాతి ధర్మాలు ఈ రెండిట్లో ఏంటి అసలు భేదము అంటే పరంపరాగతంగా, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పరంపరాగతంగా మన పూర్వీకులు, వారి పూర్వీకులు, వారి పూర్వీకులు అలా ఒకరి తర్వాత ఒకరు, ఒక తరం తర్వాత ఒక తరము పాటించేటువంటి సదాచారాన్నే సనాతన
కుల ధర్మము అని అంటారు. మరి సనాతనము అని ఎందుకు అంటున్నారు? సనాతనంతో పాటు ఇక్కడ అర్జునుడు శాశ్వతాహ అని కూడా అంటున్నాడు. సనాతన ధర్మం ఏముందండి, వాళ్ళు పాటించారు, ఇప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేరు, మాకు తెలియదు, మేము పాటించము, మాకు ఇప్పుడు తెలిసింది ఇది కొత్త ధర్మము, మేమే నిర్ణయించుకున్నాము, మేము నిర్ణయించుకున్న ధర్మాన్నే మేము పాటిస్తాము, దీనివల్ల జరిగే నష్టం ఏంటి అనేటువంటి మాటని అనకూడదు. సనాతన ధర్మం అనేది ఉన్నది. సనాతన ధర్మం అనేది ఏదైతే చెప్పుతున్నారో అది శాశ్వతమైనది. అప్పుడెవరో మా వాళ్ళు పెద్దలు చేశారు, మాకు ఇప్పుడు తెలియదు కాబట్టి మేము చెయ్యము, దానివల్ల మాకేమీ గొప్పది జరుగుతుందని మేము అనుకోవట్లేదు, మాకు అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మాకు తెలియదండి, ఏం పాటించారో మా తండ్రి ఏం చేసాడో నాకు తెలియదు, నేను చెయ్యను అని అనడానికి కొడుకుకి ఏమాత్రం కూడా హక్కు లేదు. తండ్రి పాటించిన ధర్మము, తన తండ్రి ఏదైతే చెప్పాడో అది తండ్రి పాటించాడు. అంటే నీ తాతగారు నీ తండ్రికి చెప్పినటువంటి ధర్మాన్ని నీ తండ్రి పాటించినప్పుడు నీవు పాటించను, దీనివల్ల ఉపయోగం లేదు, నేను పాటించను అనడానికి వీలు లేదు. కొత్తగా ధర్మాలు పుట్టుకొని రావు. కొత్తగా మీరు ఏదన్నా జనము రాజ్యం ఏదన్నా కొత్తగా ఏదన్నా నియమాలు పెట్టుకోవచ్చు. ఈ నియమం ఇదండి, నిన్నటి వరకు ఒక నియమం ఉంది, ఈరోజు కొత్త నియమం మేము పెడుతున్నాము అని ఆ కొత్త నియమం మీరు పెట్టుకోవచ్చు, ఆ నియమాన్ని మీరు పాటించవచ్చు. కానీ నీ కులధర్మం ఏదైతే ఉందో, నీ వంశాచారం ఏదైతే ఉందో, ఏదైతే సదాచార సంపన్నము అంటారో అది సంపన్నము అని అంటారు దాన్ని. అంటే అదే నీ వృద్ధికి కారణమవుతుంది, అదే నీ ధర్మము, ఆ ధర్మాన్ని నేను చేయడానికి వీలు లేదు అనేటువంటి మాటనే లేదు. ఎందుకంటే అది శాశ్వతము. ఒకవేళ నీవు చేయవా అది నీ కర్మనే అవుతుంది, దానికి తగిన ఫలితాన్ని నీవు అనుభవించి తీరుతావు. నీతో పాటు నీ పితృదేవతలకి కూడా నీవు కష్టాన్ని కలిగించిన వాడవు అవుతావు. ఎందుకంటే ఇది శాశ్వతమైనది తరతరాలుగా సాగిపోవలసిందే తప్ప ఏదో ఒక తరంలో ఏదో ఒక వ్యక్తి వర్ణ సాంకర్యము చేసి దాన్ని అక్కడ ఆపడానికి వీలు లేదు. ఆ రకంగా చేసిన ఎడల కుల నాశనానికి కారణమవుతారు అనేటువంటి విషయాన్ని అర్జునుడు ఇక్కడ శాశ్వతాహ అనేటువంటి విశేషణాన్ని కులధర్మానికి చేర్చి మనకి చెప్తున్నాడు. శాస్త్రోక్తములకు వర్ణధర్మములకి జాతి ధర్మాలు అనేటువంటివి పేరు. ఆ జాతి ధర్మము మనము తప్పక పాటించి తీరాలి. అయితే ఎప్పుడైతే ఈ యుద్ధం అనేటువంటిది ఒకటి జరిగి సర్వనాశనము అయిపోతుందో, చెప్పేవారు లేక ధర్మము చెప్పేవారు లేక ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని అర్జునుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినది, అర్జునుడు చెప్పే మాటల్లో ఏమాత్రం కూడా తప్పు అన్నది లేదు. ఇది జరగదు, అర్జునుడు ఏదో చెప్తున్నాడు కానీ ఇది జరగదు అన్నది లేదు. యుద్ధ పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. ప్రపంచంలో మనము ఎన్నో యుద్ధాలు మనం చూసిన తర్వాత, ఎన్నో యుద్ధాల గురించి మన చరిత్రలు చదువుకుంటే దాని తర్వాత కొన్ని కులాలు వంశాలే మట్టు పెట్టుకొని పోయాయి. అయితే ఈ మహాభారత సంగ్రామములో అర్జునుడు ఊహించిన విధంగా జరగలేదు. ఎందువలన జరగలేదు
అప్పటికి ధర్మము ఇంకా ఉంది. ఎందువలన ఉంది? ఈ యుద్ధానంతరము పరిపాలించింది ధర్మరాజు. ధర్మానికి మారుపేరు. పైగా భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానంతరము కూడా కనీసము 30 సంవత్సరాలు ఆయన ఇంకా ధర్మరాజు పాలించినప్పుడు ఆయన ఇంకా తన అవతారాన్ని చాలించలేదు, ఆయన సాగించాడు. అదే కాక ఈ యుద్ధానంతరము పరమాత్మ ధర్మరాజుని భీష్మ పితామహుడు అంపశయ్యపై పడుకొని ఉండగా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోమని ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకొని వచ్చి భీష్ముడితోటి ధర్మ సూక్ష్మాలు ధర్మరాజుకి చెప్పిస్తాడు. ఆయన స్వయంగా చెప్పలేక కాదు, భీష్మాచార్యుల వారితో చెప్పిస్తాడు. అదే కాక అప్పటికి నారద మహర్షి, వ్యాస మహర్షి లాంటి గొప్ప గొప్ప మహర్షులు ఎందరో వీరికి సరి అయిన ఉపదేశాలు చేయడం మూలాన సహజంగా ధర్మరాజు పరమ ధర్మాత్ముడు అవడం వలన ధర్మాన్ని నిలబెట్టారు. ఆ ధర్మాన్ని ఆనాడు వారు నిలబెట్టారు కాబట్టి ఆ వైదిక ధర్మం అనేది ఈనాటికి కూడా ఇంకా కొనసాగుతోంది. కనీసము మనము ఈ మాత్రము కనీసము మన ఆలోచనలో భగవంతుడి మీద నమ్మకము, పాపము పుణ్యము, ధర్మాధర్మ విచక్షణ, వీటి గురించి కనీసం మనము ఆలోచించాలి. ఈ మార్గంలో వెళ్ళడానికి మనం కనీసం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మనకి కలిగిస్తున్నాడు భగవంతుడు ఈ కాలంలో కూడా. అనంటే భారత సంగ్రామం తర్వాత అర్జునుడు ఊహించిన విధంగా ధర్మము నశించలేదు. కారణము కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు అని మనము చెప్పుకోవచ్చు. లేని ఎడల మనకి మన వైదిక ధర్మమే మనకి తెలియకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళమో మనకి తెలియదు. అయినప్పటికీ కూడా ఇప్పటి పరిస్థితులు సమాజంలో ధర్మానికి విరుద్ధంగా ఎన్నో రకాలుగా కూడా ప్రచారాలు చేసి మన సనాతన ధర్మాన్ని చులకన చేయడము, మన సనాతన ధర్మాన్ని నుంచి ప్రజలను పక్కకు మళ్ళించడము, మన దేవతామూర్తులను కానీ మన దేవతల గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడి మన అమాయకులైనటువంటి మన సనాతన ధర్మంలోని వారిని పక్కకు లాగే ప్రయత్నము నిరంతరము సాగుతోంది. కాబట్టి మనము ప్రతిరోజు విధిగా మన ధర్మంలో చెప్పినటువంటి వాటిని మనము పాటించటానికి, కనీసము చదవటానికి, వినటానికి మనము ఎంతో కొంత సమయాన్ని మనము ప్రతిరోజు కేటాయించి తీరవలసినదే. ఈనాడు మనం అది చేయలేకపోతే రేపు మన పిల్లలకి చెప్పడానికి మనకి ఏది మిగలదు. అటువంటి స్థితికి మనము రాకుండా ధర్మరాజు కృష్ణ పరమాత్మ నిలిపినటువంటి ఈ ధర్మాన్ని మనము వృద్ధి చేసుకోవటానికి మన వంతు ప్రయత్నముగా మనము నిరంతరము చేసిన నాడు మనము నరకము అనేటువంటి దాన్ని చూడకుండా యమధర్మరాజుతో మనకి ఏ రకమైనటువంటి సంభాషణ లేకుండా ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా కనీసము గంగా జలము కొంత, భగవద్గీత కనీసము కొంత మనము నిబద్ధతగా ప్రతినిత్యము మనము తీసుకొని గీతని చదివి గీతలో కనీసం ఒక శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి గంగా జలాన్ని కొద్దిగానన్నా స్వీకరించి మనలో ఏదైనా కలిగేటువంటి చెడు ఆలోచనను, పాపపు ఆలోచనను మనము దూరం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇంతటితో ఈరోజు కార్యక్రమానికి ముగింపు పలికి రేపటి కార్యక్రమానికి సన్నద్ధులమవుతాం. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః
ध्रुवानीतिर्मतिर्मम यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। श्रीः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।